హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఒక ఆయిల్ ప్రిపేర్ చేశాను. అది డాండ్రఫ్ కానీ లేకపోతే హెయిర్ బ్లాక్ అవ్వడానికి కానీ బాగా యూస్ అవుతుంది. హెయిర్ బాగా పెరిగిపోతుంది అని చెప్పలేను, కానీ బాగా హెల్తీగా ఉంటుంది హెయిర్ అంతా. సో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మందారం ఆకులు, మందారం పువ్వులు, కరివేపాకు, తులసి, కసూరి మేతి. అండ్ తులసి, కరివేపాకు, మందారం ఆకులు బాగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే డస్ట్ మొత్తం ఉంటుంది కదా. సో బాగా వాష్ చేసుకొని ఇంట్లోనే డ్రై చేసుకోవాలి. మళ్ళీ మనం ఎండలో డ్రై చేసామంటే అది బాగా వాడిపోతాయి. సో ఇంట్లో డ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఆనియన్ సీడ్స్, ఆనియన్స్, వెల్లుల్లి, మెంతులు, కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్. ఇది ఆమ్లం అంటారు, మన షాపుల్లో కూడా దొరుకుతుంది. ఈ ఆయిల్స్ మీరు ఎంత వరకు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో అంత వేసుకుంటే సరిపోతుంది, మొత్తం వేయవలసిన అవసరం లేదు. సో ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ అన్నీ ఇందులో వేసేసుకుందాం. తర్వాత కసూరి మేతి అండ్ మెంతులు సేమ్ అనమాట. సో ఏది యూజ్ చేసుకున్నా మనకి ప్రాబ్లం లేదు. ఆనియన్స్ కూడా హెయిర్కి చాలా మంచిది. ఆనియన్స్ అండ్ బ్లాక్ సీడ్స్ అండ్ ఆనియన్ సీడ్స్ ఇవి కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. దీనివల్ల హెయిర్ చాలా బ్లాక్ అవుతుంది. అండ్ వెల్లుల్లి, ఆల్మండ్ ఆయిల్ వేసుకుంటాం. మీకు ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకుంటారనమాట ఆయిల్స్. అండ్ కోకోనట్ ఆయిల్ చాలా ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ కూడా హెయిర్కి చాలా మంచిది. హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా బాగా పనికొస్తుంది. మీరు ఎంత క్వాంటిటీతో ఆయిల్ చేయాలనుకుంటే అన్ని ఎక్కువ వేసుకుంటారనమాట. కాస్టర్ ఆయిల్ అంటే ఆమ్లం, ఇది హెయిర్కి చాలా మంచిది. ఇప్పుడు ఇది ఇలా తీసుకొని వెళ్ళి స్టవ్ మీద పెట్టేద్దాం. లో ఫ్లేమ్లో అలా బాయిల్ చేయాలి, అది మొత్తం బ్లాక్గా అయిపోయేంత వరకు. ఈ ఆయిల్ అంతా బాగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో అది మొత్తం బ్లాక్ అయిపోయిన తర్వాత, అంటే మనం వేసుకుని మందార ఆకులు కానీ లేకపోతే కరివేపాకు కానీ లేకపోతే మందార పూలు కానీ అవన్నీ బ్లాక్ అయిపోవాలి. అయిపోయాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. అంతవరకు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల మనం ఇప్పుడు యాడ్ చేసిన మెంతులు కానీ లేకపోతే కరివేపాకు కానీ మందారం కానీ వాటిలో ఉండే విటమిన్స్ అవన్నీ మంచిగా ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. సో దానివల్ల హెయిర్కి చాలా మంచి గ్రోత్ కానీ లేకపోతే ఎన్ని డాండ్రఫ్ లేకుండా హెయిర్ బ్లాక్ అవ్వడం బాగా యూజ్ అవుతుంది. సో లో ఫ్లేమ్లోనే అలా కుక్ చేస్తూ ఉండాలి. ఇలా మొత్తం బ్లాక్గా అయిపోవాలి. సో బ్లాక్ అయిపోయిన తర్వాత అది కూల్గా చేయాలన్నమాట. అంటే మొత్తం చల్లారినాక అప్పుడు మొత్తం వడగట్టుకోవాలి ఇదంతా. సో వడగట్టుకుందాం. ఇది ఇలా వడగట్టుకోవాలి.
ఖాళీగా ఉండే, సో ఇందులో వేసుకున్నాను. మీరు కూడా ఇలాంటి అంటే ఇంకో బాటిల్స్లో ఉంటే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఈ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలంటే, ఇది హెయిర్ కంటే స్కాల్ప్కి చాలా బాగా మనం అప్లై చేసుకోవాలి. నేను ఆల్రెడీ అప్లై చేసుకుంటాను. సో మార్నింగ్ మీరు స్నానం చేస్తారనుకుంటే, హెడ్ బాత్ చేస్తారనుకుంటే నైట్ అప్లై చేసుకోవడం చాలా బెటర్ అన్నమాట. ఇలా ఫింగర్స్కి అప్లై చేసుకుంటూ స్కాల్ప్ పెట్టుకోవాలి. దేనికైనా మసాజ్ చాలా ఇంపార్టెంట్, హెయిర్కైనా ఫేస్కైనా. అంటే ఫేస్కి ఆయిల్ కాదు, వేరే ఆయిల్ అప్లై చేసుకుని మసాజ్ చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. సో ఇలా అప్లై చేసుకోవాలి. నేను ఇప్పుడు తొందరగా అప్లై చేసుకున్నాను, కానీ మీరు చాలా ఎక్కువసేపు అప్లై చేసుకొని నైట్ అంతా ఉండి మార్నింగ్ స్నానం చేసేయచ్చు. సో ఇంకో నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో